సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా, సత్యదేవుని దయతో వరములు గొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. ఒక పరినారదమునియే ఈ భూలోకములోన తిరుగుచు సంసార బాధ అనుభవించు మానవుల కష్టముల గనుచు హృదయము ద్రవించి కన్నీరుగార్చి వైకుంఠమునకు చేరెను. నారాయణుని స్తోత్రము చేసి దిగులు నిండి అట నిలచెను. కుశలమడిగిన మహావిష్ణువుకు తన మనవిని వినిపించెను. ఓ స్వామి, ఈ కలియుగమందున భూలోకవాసులకును పాపకార్యముల ఫలితముగా వారెన్నో బాధలు పడుచును. ఉండుట చూచితి వారి బాధలే తీరుదారితో చకను. ఓ దేవా, ఒక దారి చూపుమని నారదమునియే కోరగా, ఓ నారదుడా, అందరి మేలును కోరి నీవడిగితివిగా. ఎంతటి కష్టములైన తీర్చి సిరి సంపదలొసగే వ్రతము సత్యనారాయణ వ్రతమును చేసిన తొలగును దారిద్రము. ఇంతకు మించిన వ్రతము లేదు ఈ కలియుగంబున వినుమా. అన్ని కులముల వారెవరైనా వ్రతము చేయవచ్చు సుమా. భక్తి మాత్రమే గాంచును దైవము, శక్తితో పని లేదు సుమా. ఏ నెల అయినా ఏ దినమైనను వ్రతము చేయవచ్చు సుమా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. సత్యదేవుని దయతో వరములు గొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. 5 వ్రత కథలు తప్పక వినవల శ్రద్ధగాను అది నియమం. తీర్థ ప్రసాదము స్వీకరించుట తప్పనిసరి ఒక నియమం. ఉదయము లేచి శుచి అయ్యుండి నిరాహారులయ్యుండి సాయంకాలము నందు వ్రతమును చేతురు భక్తిగా నుండి. ఉపవాసమునే చేయలేని వ్యాధిగ్రస్తులు ఉండినను పాలు గాని మరి ఫలములు గాని స్వీకరించగావలను. వ్రతమును భక్తి శ్రద్ధలు గల్గి నమ్మి కొల్చి చేయగను. వారి కష్టములు దూరమౌనుగా ఆ వ్రత ఫలితముగాను. వ్రతము చేతునని తలచిన క్షణమే మార్గము దైవమే చూపును. కాశీ నగరములోన నివసించు పేద బ్రాహ్మణుడు తాను కటిక దరిద్రము అనుభవించుచు భిక్షాటన చేయగను. నారాయణునకు జాలి కలిగి ఒక వృద్ధునిగా వచ్చియును. ఓయి బాపడా నీ దారిద్రము తొలగు ఉపాయము వినుమా. శ్రీ సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుమా అని తెలిపి అట నుండి మాయమై పోయను నారాయణుడు. వ్రత సంకల్పము చేసి విప్రుడు భిక్షకై వెడలినాడు.
సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా, సత్యదేవుని దయతో వరములు గొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. ప్రతిదినము కన్న ఎన్నో రెట్లుగా ధనము లభించగా అప్పుడు ఆనందముగా ఇల్లు చేరి వ్రత సామాగ్రి తెచ్చినప్పుడు బంధుమిత్రులను ఆహ్వానించి సత్యదేవుని వ్రతమే చేయగ దిన అభివృద్ధి కలిగి తొలగినతని దారిద్రమే. ప్రతి నెలకొక పరిబ్రాహ్మణుడే ఆ వ్రతము చేయుచుండగను, అడవిలోని కట్టెలు కొట్టియను అమ్మి జీవించునొకడు. కట్టెల మోపును కిందికి దింపియు వ్రతమునే చూచినాడు. వ్రతము చేయు బ్రాహ్మణుని ఇంటగల అందరిని గాంచినాడు. బ్రాహ్మణోత్తమ ఏమి పూజ ఇది అని ప్రశ్నించను అతడు. సత్యదేవుని వ్రతమందురుగా అది చేసి తిని ఇప్పుడు నా కష్టములే తొలగిపోయి ధనవంతునిగా ఉంటినేడు. అనవిని తీర్థ ప్రసాదములను గొని మరలను కట్టెలవాడు. ఈనాడమ్మిన కట్టెల ధనముతో నేను వ్రతము చేయుదును అని తలచియు ఆ కట్టెల నమ్మగా అధిక ధనము లభించెను. దానితో వ్రత సామాగ్రి తెచ్చియు బంధుమిత్రులను పిలచెను. కొన్ని నాళ్లకే ధనవంతుడాయ సత్యదేవ కృపతోను. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. సత్యదేవుని దయతో వరములు కొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. వినుము నారద వ్రత మహాత్మ్యమే వేరొక కథ తెల్పెదను. ఉల్కాముఖుడను పేరు గల్గిన రాజే పుణ్యాత్ముడును. సంతానమునే కోరి అతడు శ్రీ సత్యదేవుని వ్రతమును భార్యతో గూడి నదీ తీరమున వ్రతము చేయుచుండగను. అట్టి సమయమున నదీ తీరమున ఒక పడవయ వచ్చెనుగా. సాధువను పేరు గల వర్తకుడు పడవ నుండి దిగి వచ్చగా, ఓ రాజా ఇది ఏమి వ్రతమని రాజును ప్రార్థించగను. సంతానముకై చేయుచుంటిగా సత్యదేవ వ్రతమనెను. ఓ రాజా నాకును సంతానము లేదుగావున నేను సత్యనారాయణ వ్రతమును మా ఇల్లు చేరి చేసెదను అని పలుకుచు ఆ సాధువు నావత తన స్వగృహమును చేరెను. ధర్మపత్నియగు లీలావతితో వ్రతము గూర్చి వినిపించెను. సంతానము కలిగినచో తప్పగ వ్రతము చేతునని అనగా, మొక్కిన విధముగా అచిరకాలమున బాలికయే జన్మించగా, పుట్టిన పాపకు కళావతి అని పేరునే పెట్టగాను. భర్తతో లీలావతి ఏ వ్రతమును ఇప్పుడు చేయుదము అనెను.
సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా, సత్యదేవుని దయతో వరములు గొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. పెండ్లి సమయమున వ్రతము చేతునని సాధువు భార్యతో అనగా, కళావతికి ఇక పెండ్లి చేయగా నెంచి వరుని తెచ్చిరిగా. ఘనముగ కుమార్తె పెండ్లి చేసెను ఆ వర్తకుడే అప్పుడు, పెండ్లి వేడుకల మునిగిన సాధువు వ్రతమే వరచెను అప్పుడు. వ్రతము చేతునని చేయకయుండిన ఆ వర్తకుని పైనను ఆగ్రహించిన సత్యదేవుడే శిక్షించగా మది నిల్చెను. తన అల్లునితో కలిసి సాధువే వ్యాపారము చేయగను. సాగర తీరములోన ఉన్న ఒక నగరమును చేరుకొనెను. సత్యదేవుని శాపము వలన సాధువు శిక్షను పొందెను. చంద్రకేతుడను రాజు సొమ్ములను దొంగలపహరించియును. రాజభటుల తరమగ ఆ దొంగలు రాజుగారి సొమ్ములను సాధువున్న ఆ పడవలో వేసి దొంగలే పారిపోగను. దొంగలనే తరుముచు వచ్చిన భటులు రాజు సొమ్ములను పడవలోనగని వర్తకుని అతని అల్లుని బంధించియును. తమ రాజు ముందు నిల్పగ వారిని బందిఖానలో ఉంచెను. ఎన్ని నాళ్లకు భర్త రాడని లీలావతి దుఃఖించెను. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా, సత్యదేవుని దయతో వరములు కొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమలు వినుడు భక్తులారా. సాధువు చెరలో ఉన్న వేళలో అతని ఇంటిలో దొంగలు ప్రవేశించి సంపదలను దోచగా వారయ్యిరి నిరుపేదలు. భిక్షాటనతో కడుపు నింపుకొను చుండిరిగా వారప్పుడు, సత్యదేవుని వ్రతమును మరచిన ఫలమును పొందిరి అప్పుడు. ఆకలి బాధను భరించలేక కళావతి ఒకనాడు భిక్షకు వెడలగా ఒక ఇంటను ఒక వ్రతము చేసి బ్రాహ్మణుడు తీర్థ ప్రసాదము లీయగా కళావతి ఆకలియే తీరెను. సత్యదేవుని వ్రతమును గూర్చి తల్లికప్పుడు వినిపించెను. కూతురు తెలిపిన వ్రత విషయము విని లీలావతి యోచించెను. వ్రతము చేతుమని చేయకపోవుటకింత కష్టమనుకొనెను. శ్రమపడి కొంత ధనము కూర్చుకొని సత్యదేవ వ్రతమప్పుడు భక్తిగా చేసిరి ఆ లీలావతి కళావతియు వారప్పుడు. వ్రతమును మరచిన అపచారముని మన్నించు సత్యదేవా, నా భర్తను నా అల్లుని ఇంటికి త్వరగా రప్పించు దేవా అని లీలావతి ప్రార్థించి వ్రతము పూర్తి చేయగా అప్పుడు సాధువుని చెరలో నూల్చిన ఆ రాజు కలలోన అప్పుడు.
సత్యనారాయణ వ్రతమహిమలు వినుడు భక్తులారా, సత్యదేవుని దయతో వరములు గొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రతమహిమలు వినుడు భక్తులారా. సత్యదేవుడే దర్శనమిచ్చియు నీ చెరలో ఉన్నవారు దొంగలు కారు, వర్తకులే మరి నా శాపము పొందినారు. వారిని విడచి సత్కరించి పంపించుము రాజా అనగా, వారికి ఘనముగా ధనమునిచ్చియు సత్కరించి పంపెనుగా. పడవలోన అల్లునితో కలిసి పోవుచు ఒక చోటునను, పడవ ఆపగా ఒక సన్యాసి సాధువునే ఇట్లడిగెను. పడవలోన ఏమున్నదంచు ఆ సన్యాసి ప్రశ్నించగా, ఆకులు అలమలు గడ్డి గలదని వర్తకుడే బదులిడగా. తథాస్తు అనుచు పల్కి సన్యాసి ఒక తావున కూర్చుండెగా. వర్తకుడొక పరిపడవలు చూడగా ధనము మాయమయ్యనుగా. ఆకులు గడ్డి నిండిన పడవను గాంచియు విలపించెనుగా. ధనము పోయనని ఏడ్చు మామతో అల్లుడు ఇట్లని పల్కెగా. సన్యాసిని అవమానించితివి, దాని ఫలితమే ఇదిగా. స్వామిని వేడి క్షమాపణ కోరిన మనకు మేలని అనగా, మామా అల్లుడు స్వామిని చేరి పాదములంటిరి. అప్పుడు అహంకారమును మన్నింపమని ప్రార్థించిరి వారప్పుడు. శ్రీ సత్యనారాయణ వ్రతమహిమలు వినుడు భక్తులారా. సత్యదేవుని దయతో వరములు కొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రతమహిమలు వినుడు భక్తులారా. ఓ ఈ వ్రతమును చేయక దేవుని మోసము చేసిన ఫలముగా, ఇకనైనను ఈ రీతి చేయకు అని సన్యాసియ తెలిపెగా. తప్పు తెలుసుకొని పడవను చేరగ ధనరాశులు అగుపించగా. ఆనందముగా మామయు అల్లుడు వారి నగరమే చేరగా. తాము వచ్చిన వార్తను ఒకనితో సాధువు పంపించెనుగా. వ్రత ప్రసాదమును స్వీకరించగా వెడల కళావతి వేగా. ధనము అల్లుడు ఉన్న పడవయే అప్పుడు మునిగిపోయెనుగా. అందరూ ఏడ్వగా అదృశ్యవాణి ఈ రీతిగా వినిపించెగా. భర్తను చూడగా ఆనందముగా కళావతి వచ్చెనుగా. ప్రసాదము కొని రమ్మను మేలగుననుచు మాట వినిపించగా. కళావతి వ్రస ప్రసాదమును కొని రాగా పడవయ తేలెగా. సత్యదేవుని మహిమలు గని ఆ వర్తకుడచ్చరు వందెగా. నదీ తీరమున సత్యదేవుని వ్రతమునప్పుడు చేసిరిగా. అందరూ కలిసి ఇల్లు చేరుకొని ప్రతి నెల వ్రతమును చేయగా. సాధువుకే సిరి సంపద పెరిగి కోటీశ్వరునిగా మారగా. సత్యనారాయణ వ్రతమహిమను తలచి మురియుచుండిరిగా.
సత్యనారాయణ వ్రత మహిమను వినుడు భక్తులారా, సత్యదేవుని దయతో వరములు కొనుడు ముక్తులారా. శ్రీ సత్యనారాయణ వ్రత మహిమను వినుడు భక్తులారా. నారద వినుమా తుంగధ్వజుడను రాజు పూర్వముండెనుగా. రాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక దృశ్యము గమనించగా, కొందరు గొల్లలు సత్యనారాయణ వ్రతమచ్చట చేయగా, స్వామి ప్రసాదము రాజుకీయగా రాజే తిరస్కరించెగా. అల్పులు పెట్టిన ఈ ప్రసాదమును రాజునగు నేను తిందునా, అనుచు ప్రసాదము తినకయుండగా రాజ్యమునే కోల్పోయగా, తన కొడుకులు మరణించుటగని తన తప్పు తాను గమనించెను. గొల్లలను చేరి వారితో గలసి వ్రతము భక్తితో చేసెను. సత్యదేవుని కరుణతో రాజ్యము రాజు తిరిగి పొందెనుగా. కొడుకులు జీవించగా ఆ రాజే వ్రతమును ప్రతి నెల చేసెగా. 5 వ్రత కథలు భక్తిగా వినిన వ్రత ఫలమే కలుగునుగా. తీర్థ ప్రసాదము స్వీకరించిన వ్రతమే చేసిన ఫలముగా. నారాయణుడే ఇది చెప్పగ విని నారదమునియే తాను భూలోకమును చేరి అందరికి ఈ వ్రతమును వివరించెను. కష్ట నష్టములు బాధలలో గల మానవులందరూ వారు సత్యదేవుని వ్రతమును చేసి భాగ్యవంతులైనారు.